మాటలు 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. సమయం చాలా అయింది కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి మాట చదువుకుందానికి. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలని ఎవరి ఉద్దేశమై ఉంది? ఇది తండ్రి యొక్క ఉద్దేశమై ఉంది. ఏ దేవుడైతే నిన్ను నన్ను ప్రేమించి అనాది కాలంలోనే ఆయన యొక్క ప్రణాళికలో ఆయన యొక్క ఆలోచన చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి వారు అనుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా నిర్ణయించారు? మనవలే ఈ భూమి మీద ఒక మనిషి ఉండాలి కనుక నరుడిని చేద్దాం రండి అని వారు ఆలోచన చేసి, వారి ఆలోచన ప్రకారముగా మనిషిని ఈ భూమి మీదకి నిలవబెట్టడానికి ఆయన యొక్క చిత్తానుసారముగా, ఆయన యొక్క ఆలోచన ప్రకారముగా, ఆయన ఉద్దేశ ప్రకారముగా నిర్ణయించినటువంటి మనిషిని బలపరచు నిమిత్తమై ఆయన ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, ఏ సంకల్పంతో మనిషిని భూమి మీద నిలబెట్టాడో దాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై మన పోలిక చొప్పున నరులను చేద్దాము రాండి అనే ఏ ఆలోచన అయితే, ఎవరి పోలికనట? దేవుని యొక్క పోలికట నీకు నాకు ఉండాలని తండ్రి అనాది కాలంలోనే నిర్ణయించాడు. మామూలుగా ఈ పోలిక ఉండటం మాత్రమే కాదు, ఆయన ఇప్పుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణతలోకి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకటి, ఆయన పోలిక చొప్పున అనాది కాలంలో నిర్మించాడు. ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు కనుక నీవును కూడా పరిపూర్ణుడిగా చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఆ పరిపూర్ణుడైనటువంటి దేవుడు నిన్ను పరిపూర్ణతలకు చేర్చే క్రమంలో ఆయన నిన్ను నన్ను బలపరచు నిమిత్తమై, ఆయన యొక్క ఉద్దేశాన్ని బయలుపరచు నిమిత్తమై దేవుడు అనేక మందిని ఈ భూమి మీదకి సేవకులుగా పంపించి ఉన్నాడు. వారు ఏ ఉద్దేశంతో ఈ లోకంలోకి వారు పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ఆయనను ప్రకటించుచున్నాము. ఎవరికి బుద్ధి చెబుతూ? ఏ మనుష్యునైతే ఆయన పోలిక చొప్పున ఆయన చేయాలని నిర్ణయించి భూమి మీదకి పంపించాడో ఆ వ్యక్తి పరిపూర్ణుడిగా మారకుండానే ఈ లోకంలో నుండి తను చాలించడం ఆయనకు ఉద్దేశం కాదు కనుక ప్రతి మనిషి కూడా పరిపూర్ణుడిగా ఉండాలనే ఉద్దేశంతో భారం కలిగినటువంటి సేవకులను ఈ భూమి మీదకి పంపించి వారందరినీ కూడా పురుకొల్పి నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయన యొక్క ప్రయాసను సేవకులు మోస్తూ తీసుకొచ్చి మన మధ్యలో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఎలాంటి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారంటే వీరు ప్రతి మనుషునిగా క్రీస్తునందు సంపూర్ణునిగా. ఆయన ఉద్దేశం ఏంటి? నేను ఎలా పరిపూర్ణుడిగా ఉన్నానో, నేను ఎలా అయితే సంపూర్ణుడిగా నేను ఈ భూలోకంలో నా యొక్క కార్యక్రమాలను ముగించి ఉన్నానో, ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా వారి ఉద్దేశం ఏమై ఉందో, వారి ప్రణాళిక ఏమై ఉందో, వారి నడవడిక ఏమై ఉందో, వారి క్రమం ఏమై ఉందో అన్ని విషయాలు కూడా పరిపూర్ణులుగా ఉండాలని, సంపూర్ణులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉండగా సేవకుల్ని ఆయన నీ నిమిత్తమై నా నిమిత్తమై నియమించి ఉన్నాడు. అంటాడు కదా, ఏమంటున్నాడు అక్కడ? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుని. అరకొర భక్తి కాదు,
మనకి నచ్చినటువంటి భక్తి కాదు, మనకిష్టం వచ్చినటువంటి మార్గం కాదు. సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చే నిమిత్తమై కొన్నిసార్లు సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు భారం కలిగి అలా ఉండకూడదు, ఇలా ఉండాలని బాధ కలిగి కొన్నిసార్లు ఈ పాస్టర్ గారు పొద్దుగూకులు మా అమ్మ గురించే మాట్లాడుతూ ఉంటాడు. మన గురించే కదా సేవకులు నిలబెట్టింది, మన గురించి మాట్లాడక ఇంకెవరి గురించి మాట్లాడతారు? మనలో ఉన్నటువంటి అపరిపూర్ణతను తొలగించి పరిపూర్ణత వైపు నడిపించేటువంటి క్రమంలో ఎవరైనా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తికి చిన్న గాయమైంది, ఆ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారా, గాయమైతే అయ్యిందిలే అదే తగ్గిద్దని వదిలేస్తారా? వారి చేతను ఎంత మట్టుకు వారి చేతులకు వచ్చినంత వైద్యం చేస్తారు. వారి వల్ల కాకపోతే వైద్యుని దగ్గర తీసుకెళ్ళయ్యా బిడ్డకి కాలు గాయమైంది అనగానే ఆయనకు ట్రీట్మెంట్ చేస్తారు. దేనికి అంటే ఆ వ్యక్తి ఏ లోపం లేకుండా ఉండాలని, ఆ గాయంతో ఉంటే ఆ వ్యక్తి నడవలేడని, లేకపోతే ఆ గాయంతో ఉంటే ఆ వ్యక్తి పని చేయలేడని, తన పని తాను కూడా చేసుకోలేడని ఆ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ బిడ్డను ఎలాగైనా సరే స్వస్థపరచాలి. డాక్టర్ దగ్గర తీసుకున్నప్పుడు ఆ గాయాన్ని ఏం చేస్తాడు? శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ బిడ్డ కాళ్ళు లాక్కుంటూ ఉంటాడు. ఎందుకు? ఆ భారం భరించలేక వెనక్కి లాక్కుంటూ ఉంటాడు. అయినా సరే ట్రీట్మెంట్ చేస్తాడు. అంటే ఒక వ్యక్తి బాగుపడటానికి అవతల వ్యక్తికి అది బాధ అనిపించినప్పటికీ కూడా, ఆ వ్యక్తి తన యొక్క కాలును వెనక్కి లాక్కుంటున్నప్పటికీ కూడా వైద్యునిగా తన యొక్క వృత్తిని కొనసాగించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఖచ్చితంగా అతనికి వైద్యమే చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను నన్ను పరిపూర్ణులుగా మార్చేటువంటి క్రమంలో ఆయన సేవకులను భారంతో పంపించినటువంటి ఆ భారాన్ని మోసుకొని నీ మధ్యలో మన మధ్యలో వారు చెప్తున్నటువంటి మాటలు మనకు బాధ కలిగినప్పటికీ కూడా, ఈ పాస్టర్ గారు నన్నే అంటున్నాడని చెప్పని మనం గింజుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు ఆ పాస్టర్ గారు ఆ విధంగా కఠినంగా మాట్లాడడం గల కారణం ఏంటి? ఆ విధంగా బలపరచడం గల కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడం కోసం, మనలో ఉన్నటువంటి తప్పును సరిచేయడం కోసం, మన క్రమమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన ఎదుట సంపూర్ణంగా నిలబెట్టుకునే నిమిత్తమై సేవకులైనటువంటి ప్రయాసపడతా ఉన్నారు. కారణం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఈ లోకంలోకి పంపిన ఉద్దేశం ఏంటి? మన పోలిక చొప్పున పంపించినటువంటి నరుడు అతను అపరిపూర్ణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం మంచిది కాదు అని ఎరిగినటువంటి దేవుడు అతన్ని సంపూర్ణంగా నిలబెట్టు నిమిత్తమై భారం కలిగినటువంటి సేవకులు మాట్లాడినటువంటి మాటలకు మనం ఒకవేళ మనసులో నొచ్చుకున్నప్పటికీ కూడా, ఒకవేళ బాధపడుతున్నప్పటికీ కూడా, ఆ బాధ అంతటిని కూడా మీరనేటువంటి మాటలు ఒకవేళ మాకు వినబడినప్పుడు కొన్నిసార్లు మేము బాధపడినప్పటికీ కూడా చివరి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఎదుట పరిపూర్ణులుగా చెప్పకపోవడం మా తప్పు అయితే, చెప్పిన వినిపించుకోవడం నీ తప్పు. కానీ ఎలాగైనా సరే నిన్ను ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, ఒక యోగ్యమైనటువంటి వ్యక్తిగా నిన్ను నన్ను నిలబెట్టాలని, నిన్ను నన్ను క్రమపరుస్తున్నటువంటి క్రమంలో దేవుడు ఉద్దేశమయ్యింది. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి మనిషిని కూడా ఆయన ఎదుట సంపూర్ణంగా నిలబెట్టు నిమిత్తమై కనుక ఇలాంటి భారం కలిగినటువంటి ఒక సేవకుడట ఏదో తూతు మంత్రంగా 4 మాటలు చెప్పేసి ప్రజలందరినీ కూడా భ్రమపరచడం అతని ఇష్టం లేక, వాళ్ళు ఏ లోపం ఉందో, ఏ పరిస్థితిలో వారు చిక్కుకొని ఉన్నారో వారిని జ్ఞాపకం చేస్తూ ఆ సేవకుడు చక్కగా ఇలాగే వాక్యం చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఎదురుగా ఉన్నటువంటి కొంతమంది మనుషులు వారి నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. చదువు అపోస్తలులు రాసినటువంటి కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచూ ఉండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికిను.
ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎవరైనా భారం కలిగినటువంటి సేవకుడు తన నోటితోటి ఏం కాదులే, అలాగే ఉండండి, పర్లేదులే అనేటువంటి స్వభావం కాదా ఇది? వాళ్ళలో ఉన్నటువంటి తప్పేమిటో, వాళ్ళలో ఉన్న లోపం ఏమిటో, వారు ఏ విషయంలో క్రమపరచబడాలో, ఏ విషయంలో సరిచేయబడాలో, ఏ విషయంలో వారు పరిపూర్ణులుగా ఉండాలో, ఆ విషయంలో వారు పరిపూర్ణంగా ఉండడం కోసం ఆ మాట చేదైనా కూడా, ఆ మాట కష్టమైనా కూడా ప్రకటిస్తూ ఉన్నాడట ఈ స్టెఫను అనబడేటువంటి సేవకుడు. వీరి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? అక్కడ అంటాడు కదా, 50వ వచనం చూద్దాం. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్తా ఉన్నాడు. అవని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చాలండి. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆ 53వ వచనం కూడా చూద్దాం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పి. చాలండి. ఈ స్టెఫను కొన్నటువంటి భారం ఎలాంటిది అంటే, ఎదుటి వ్యక్తి నశించిపోవడం ఇష్టం లేక, ఎదుటి వ్యక్తి పరిపూర్ణతలోకి రాకుండా అలాగే ఉండిపోవడం ఇష్టం లేక, ఎలాగైనా సరే ఆ వ్యక్తి దేవుని ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో కలిగినటువంటి ఈ సేవకుడు భారంతో క్రమపరుస్తూ ఉన్నాడు. మన ఇంట్లో ఒక చిన్న మొక్క వేసుకున్నాం అనుకో, ఆ మొక్కను అలాగే వదిలేస్తామా? దానికి పండ్లు కాసే వరకు అలాగే వదిలేస్తామా? ఏం చేస్తాం? ఆ చిన్న చిన్న రెమ్మలు అయితే ఉన్నాయో, తను అది ఎదుగుదలకు అడ్డంకిగా మారినటువంటి ఆ కొమ్మలు అయితే ఉన్నాయో వాటిని చక్కగా నరికేస్తూ ఉంటాం. అది చిన్నగా ఎదగాలని, ఆ ఎదిగిన తర్వాత అది చక్కగా ఫలాలు ఇవ్వాలని దాన్ని చిన్న మొక్కగా ఉండగానే దానికి ఉన్నటువంటి చుట్టూ అనవసరమైనటువంటి ఏవైతే పెరుగుతూ ఉన్నాయో వాటన్నిటి కూడా క్రమపరుస్తూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం. కారణం ఏంటి? ఒకరోజు మంచి ఫలాలు చూడాలనే ఒక ఆశ. అలాగే ఈ దైవ సేవకుడైనటువంటి స్టెఫను తన హృదయంలో ఉన్నటువంటి బాధ, తన హృదయంలో ఉన్నటువంటి వేదనకు వారు గురి చేస్తూ ఉన్నారు. వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క ఆలోచన బట్టి, వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనని ఈయనేం చేస్తున్నాడు తెలుసా? ఒక్కొక్కటి క్రమపరుస్తూ ఉన్నాడు. వారు అనుకుంటా ఉన్నారు మందిరంలోకి వెళ్ళిపోతే మందిరంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి, ఆయన కాసేపు కూర్చొని వద్దాం. హృదయాలు మార్చుకోవడం, కూర్చోవడం ప్రయోజనం ఏంటి? అందుకే ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? మనుషుల యొక్క హస్తకృత్యాలలో దేవుడు నివసించడు కదా. దేవుడు ఒకరు నివసించాలి అని అనుకుంటే ఆయనకి మనం కట్టినటువంటి బిల్డింగ్లు సరిపోతాయా అని వారికి అర్థమయ్యేటట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన నివసించాలి అని అంటే ఇక్కడ ఎలా క్రమపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు భక్తుడు? ముష్కరులారా అని అంటా ఉన్నాడు. ముష్కరులు అని అంటే తల బిరుసు అని అర్థం. ముష్కరులు అంటే దాని మీనింగ్ తల బిరుసు అంటే చెప్పింది ఒక పట్టణ ఆలకించేటువంటి మనుషులు కాదు, చెప్పింది వారిదే కరెక్ట్ అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి, అటువంటి వారికి ముష్కరులారా అని వారికి సమాధానం చెప్తా ఉన్నాడు. మీ హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచబడనటువంటి వారులారా, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. ఒకప్పుడు వారు తెలుసా తెలియక దేవుని ఎదిరించినటువంటి వారుగా ఉన్నారు. మీకు వాక్యాన్ని బోధించేటువంటి సేవకునిగా నేను వచ్చి ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను క్రమపరుస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఏవేవో పాత మనుషుల్లాగే, పాత ఆలోచనలాగే భక్తి రకంగా పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా పాత రోజుల్లాగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు హస్తకృత్యములైనటువంటి ఈ మందిరంలోకి రావడం మాత్రమే కాదు, మీరు చేయాల్సిన పని ఏంటి అంటే హృదయములను చెవులను దేవుని వాక్యములకు
లోబరుచుకోనండి. 53 అంటాడు కదా, దేవతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని కై కొనలేదని చెప్పి ఆ రోజుల్లోనే దేవదూతల ద్వారా పొందినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పొందారట. ఇది వారి చేతుల్లోనే ఉందట. వారు చూస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, కానీ దానికి లోబడినటువంటి ప్రజలుగా వెళ్ళిపోయారట. కానీ ఈ మాటలకి వారి హృదయాలట ఒకలాంటి స్వభావం రేగి వారు చేసిన పని ఏంటి అంటే 54వ వచనంలో వారి మాటలు విని ఏవైతే క్రమపరిచే మాటలు అయితే ఉన్నాయో, ఏవైతే సరిచేసే మాటలు అయితే ఉన్నాయో, ఈ మాటలన్నీ విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటూ చూచుచున్నానని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి నిందలు ఎదురవుతా ఉన్నాయి, అతనికి కూడా శ్రమలు ఎదురవుతా ఉన్నాయి. మంచి చెబితే ఎవరు వినరు కదా, మంచి చెప్పిన వ్యక్తికే శ్రమలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. ఏం కాదులని సర్దుపుచ్చుకునేటువంటి మనిషికి, నీకు నచ్చినట్లుగానే వెళ్ళనే మనిషికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ రోజుల్లోనే ఎదిరించినటువంటి స్టెఫెనుకు ఎదురైనటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? వారందరూ కూడా ఒక్కసారిగా ఇతని మీద మండిపడ్డారట. ఈయన మాకు చెప్పేదేంటి? మా హృదయం క్రమపరుచుకునేదేంటి? మా పరిస్థితులు సరిదిద్దుకునేది ఏంటి? మా హృదయ అంతరంగాలు మేము సరిదిద్దుకునేది ఏంటి అన్నట్లుగా వారి హృదయంలో వారి కఠిన స్వభావం కలిగినటువంటి వారై వారు దేవుని యొక్క సేవకుడికి వ్యతిరేకంగా పండ్లు కొరుకుతా ఉన్నారట. కోపంతో మండిపడతా ఉన్నారట. అయినప్పటికీ కూడా సేవకుని యొక్క ఆలోచన, సేవకుని యొక్క మనస్సు ఎలా ఉందేనంటే వారిని క్షమించుకుంటూ అతను ఎవరి వైపు చూస్తాడు తెలుసా? వారేమో పండ్లు కొరుకుతూ సేవకుని వైపు చూస్తూ ఉంటే సేవకుడట దేవుని వైపు చూస్తూ ఉన్నాడట. దీన్ని చదువుచిందా? హల్లెలూయా. సేవకుడికి మనసులో బాధ లేక కాదు, కష్టం లేక కాదు, ఇబ్బంది లేక కాదు. ఒకవేళ మనసులో బాధ కలుగుతున్నప్పటికీ కూడా దాన్ని దిగమింగుకొని నీకు నాకు మనందరికీ కూడా వైద్యం చేస్తూ ఉన్నాడట. దేనికోసం? మన సంపూర్ణంగా నిలబెట్టడం కోసం. అంటే అన్నారులే, తిడితే తిట్టారులే అని కొన్నిసార్లు హృదయంలో నొచ్చుకున్నప్పుడు, బాధపడ్డప్పటికీ కూడా మరలా క్షమించుకుంటూ ఎవరి వైపు చూస్తా పరిచయం చేస్తూ ఉన్నాడట? ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడట. అయినప్పటికీ కూడా వారి మనసులో ఉన్నటువంటి కోపము తగ్గక ఏం చేస్తారు తెలుసా? రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు ఆ సేవకుడిని. పడుతూ ఉంటే అప్పటికి మారనటువంటి సౌలట చూస్తా నవ్వుకుంటా ఉన్నాడట. కఠిన స్వభావంతో ఉన్నాడట. అలాగే జరగాలి, అలాగే ఉండాలి, ఆ సేవకునికి అలాగే జరగాలి అన్న స్వభావంతో మనస్సు మారనటువంటి కఠిన స్వభావం కలిగినటువంటి సౌలట అతని చావుకు సమ్మతించాడట. ఎన్నిసార్లు మన సేవకుని పక్షాలు మనం నిలబడతా ఉన్నాం? ఎన్నిసార్లు సేవకుడి యొక్క బాధలో మనం మన బాధగా భావించుకుని మనం ఎదురు చూస్తూ ఉన్నాం? సౌలు లాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా? ఇంకా సౌలు లాంటి వ్యక్తులు కనుక ఉంటే సేవకుడికి అలాగే జరగాలి, సేవకుడు అలాగే ఉండాలి అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారమై ఉంటారేమో. కానీ ఒకవేళ ఆ మనస్సే కనుక మనలో ఉంటే మన పరిపూర్ణం కాలేము, మన సంపూర్ణంగా కాలేము. ఎంత సరిచేసినా, ఎంత క్రమపరిచినా కూడా అలాగే మన స్వభావాలు ఉండిపోతాయి. దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. కానీ శ్రమ పడుతున్నటువంటి సేవకుని యొక్క మనసు ఎలాంటిదనంటే రాళ్లతో కొడుతూ చంపుతున్నటువంటి సేవకున్నట ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ? 59వ వచనంలో ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. చాలండి, రాళ్లతో కొట్టారట. ఈ పాపము వారి మీద మోపొద్దని సేవకుడు వేడుకుంటా ఉన్నాడు.
సేవకునేటువంటి భారము, సేవకునేటువంటి బాధ్యత ఏంటి అంటే, ఎలాగైనా సరే నన్ను కష్టపెడితే కష్టపెట్టారులే, నన్ను తిడితే తిట్టారులే, నన్ను బాధ పెడితే బాధ పెట్టారులే, వాళ్ళు దేవుని ఎదుట సంపూర్ణంగా ఉండాలి అనేటువంటిది సేవకుని యొక్క ఉద్దేశమై ఎన్నిసార్లు మన యొక్క బాధలను భరిస్తూ ఉన్నారు, ఎన్నిసార్లు మన యొక్క మాటలను భరిస్తూ ఉంటారు, ఎన్నిసార్లు వారికి ఎదురైనటువంటి వారికేమైనా వారి ఇంట్లో ఉంటారు, వాళ్ళకేమో హ్యాపీ అనుకుంటారు. కానీ సేవకునికి ఎదురైనటువంటి పరిస్థితులు అన్నీ కావు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట ఆయన పరిపూర్ణుడు కనుక నిన్ను నన్ను మనల్ని కూడా పరిపూర్ణ క్రమంలోకి మార్చేటువంటి క్రమంలో ఒకవేళ స్టెఫనే కనుక వారిని కొడుతూ ఉన్నప్పుడు, వారు తిడుతూ ఉన్నప్పుడు, వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచనకు లోపడకుండా అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ క్షమించేటువంటి హృదయం లేకుండా కనుక ఉన్నట్లయితే పరిపూర్ణుడిగా మార్చబడేవాడు కాదేమో, దేవుని యొక్క దర్శనాన్ని చూసేవాడికి కాదేమో. శ్రమ ఎదురుతున్న, కష్టం ఎదురుతున్న ఆయన ఆలోచన, ఆయన గమ్యము, ఆయన ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉంది తెలుసా? ఆకాశం వైపు ఉంది. ఒక మనుషుడు ఉన్నాడు, ఈ వ్యక్తి కూడా పరిపూర్ణుడిగా నేను మార్చబడాలని ఒక ఆశ ఉంది. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి ఈ స్టెఫను పరిపూర్ణుడిగా మార్చబడడానికి, అలాగే మార్చడానికి చేసినటువంటి ప్రయత్నంలో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ కూడా ఇతను భరిస్తా వచ్చాడట. దేనికోసం? నేను ఆయన ఎదురు పరిపూర్ణంగా ఉండాలి అనే ఉద్దేశంతో. మరొక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి అట నేను కూడా పరిపూర్ణుడిగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నాడు. మనం కూడా కోరుకుంటా ఉంటాం. అమ్మ దేనికి మందిరానికి వస్తున్నావు అని అంటే, నేను పరలోక రాజ్యంలో ఉండాలని. అందరి ఉద్దేశం అదే కదా, అందరి ఉద్దేశం అదే. కానీ దేవుని యొక్క మాటలో ఒక ఆలోచన గమనిద్దాం, చదువుదాం. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్తా ఉన్నాడు, నీవు దొంగతనం చేయవద్దు, వ్యభిచరింపవద్దు, లేకపోతే నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇలా ఆజ్ఞలన్నీ చెప్తా ఉంటే ఆ ఒక్కదానిలో అయ్యా నేను పొరపాటు చేశాను ఈ విషయంలో, లేకపోతే తప్పు చేశాను ఈ విషయంలో, నన్ను నేను క్రమపరుచుకుంటున్నాను అనేటువంటి మాట ఏమి రాలా. నాకు అన్నిటిలో నేను పాస్ అవుతానే వచ్చాను అంటా ఉన్నాడు. తెలుసు చదువు చెల్లిద్దాం, మంచిదే కదా, అన్నిట్లో పాస్ అవ్వడం మంచిదే. యేసు ప్రభు ఏదైతే సమాధానం చెప్పాడో వాటన్నిటికీ ఆల్రెడీ నేను ఎప్పుడో పాస్ అయిపోయా. ఆజ్ఞలన్నిటిని నేను ఎప్పుడో పాస్ అయిపోయా. ఎక్కడ కూడా నాలో ఏ లోపం లేదు. నేను అడిగిన వాటిలో, నేను చెప్పే దాంట్లో ఏది కూడా లేదు. కాబట్టి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. దాని కింద వచ్చిన చదువుతాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటవు కోరిని ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆయవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. తెలుసు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిట్లో పాస్ అయ్యాడు, అన్నిట్లో పాస్ అయ్యాడు. అడిగినట్టుకి టక్క 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 సమాధానం చెప్తా ఉన్నాడు. ఒక్క విషయం దగ్గరికి వచ్చాడు. ఆయన హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి వాడు, మన మనస్సును పరిశీలన చేయగలిగినటువంటి వాడు, మన కూర్చుంట, మనం నిలుచుంట, మనం నడుచుట గమనించగలిగినటువంటి వాడు. ఆయన ఎదుట ఈయన నెగ్గాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన అన్నింటి పరిశీలన చేసేటువంటి వాడు. ఇతను ఎలాంటి వాడో తెలిసినటువంటి వాడు, ఈయన ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలిసినటువంటి వాడు ఆయన. కనుక ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? క్రమపరిచినట్టు స్వభావం లేదు. అన్ని చేశాను నాకేమి లేదు నా స్వభావంతోనే ఉన్నాడు. కానీ ఏదైనా నాలో చిన్న లోపం ఉందేమో క్రమపరుచుకో
మెరుగుపరుచుకుందాం, నాలో ఏదైనా సరి చేసుకుందాం అనేటువంటి ఆలోచన లేనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఒక్క విషయం దగ్గరికి వచ్చేసరికి నీ ఆస్తి మీ పేదలకు ఇమ్మనగానే గుండె గుబేల మంది ఆయనకి. అంటే మనసు అంతా ఎక్కడుంది? ఆస్తి మీద ఉంది. ఆలోచన అంతా ఎక్కడుంది? ఆస్తి మీద ఉంది. ఏదైతే తన పరిపూర్ణత వైపు నడిపించకుండా అప్పటి వరకు అడ్డుపడినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆయన బయట పెట్టగానే నా వల్ల కాదు, నేను ఈ భక్తి చేయలేను, నేను వెళ్ళిపోతా. అన్ని చేసావు, అది ఒకటి చేయొచ్చుగా. నా మనసు అక్కడే ఉంది, నా తలపు అక్కడే ఉంది. చాలాసార్లు భక్తి అంతా కూడా బాగానే చేస్తాం. ఎక్కడైతే మన హృదయాన్ని నొచ్చుకునే మాట వస్తుందో వెంటనే ఆ మాటకి మనం లొంగలేము, ఆ మాటకి మనం విధేయత చూపించలేము. ఆ ఒక్క దానికోసమే కదా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంది. ఆ ఒక్క దానికోసమే కదా దేవుడు నిన్ను బలపరచాలని ఇష్టపడుతూ ఉంది. ఆ ఒక్క విషయం దగ్గరికి వచ్చేసరికి ఇతను ఏం చేశాడట? మనసులో నొచ్చుకొని బాధపడి దేవుని భక్తి లేదు, ఏమీ లేదని వెళ్ళిపోయాడట. దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన అక్కడ మాట అనగలిగాడు అని కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట చదువుదాం. మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, వెళ్ళి నీకు కలిగిన దానిలో అమ్మి నీ బీదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. చాలండి. ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? ఇతను ఆయన వెంబడించాలని ఆశ ఉంది, ఆయనతో నడవాలని ఆలోచన ఉంది, ఆయనతో ఉండాలని ఆశ ఉంది. నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని తపన ఉంది. కానీ ఆ తపనకు తగినట్లుగా తన యొక్క ప్రవర్తన లేకుండా పోయింది. ఏం చేస్తా ఉన్నాడు? ఆ ఒక్కదానికాడే కదా పడిపోయింది, ఆ ఒక్కదానికాడే కదా అతను దేవుడి నుండి విడిదిగడానికి కారణమైంది. అయ్యా అదేనయ్యా నీకు అడ్డుగా ఉంది, అదైతే నా వల్ల కాదయ్యా. కనుక ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ ఒక్కదాని గురించి దేవుడు మాట్లాడాడు? అక్కడే ఎందుకు నువ్వు క్రమపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు, అక్కడే నువ్వు ఎందుకు పరిపూర్ణుడిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు, అక్కడే నీ యొక్క సంపూర్ణత చెడగొట్టేది అక్కడే ఉందని ఎందుకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే లోకా రాసిన సువార్త 12:34 వచ్చిన ఒక మాట ఉంది. 12:34. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయం ఉండును. ఎందుకోసం ఆయన అంత భక్తి చేస్తూ ఉన్నాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు. ఆ ఒక్కదాని విషయంలోనే ఎందుకు నేను క్రమపరచమని కోరుకుంటా ఉన్నాడు ఆ వ్యక్తిని గురించి అంటే అతని ధనం ఎక్కడుందో అతని మనసు కూడా అక్కడే ఉందట. ఏ ఒక్కడైతే మార్చుకోమంటున్నాడో ఆ ఒక్కదాని మీదే ఉంటుంది మన మనసు. కనుక ఆ ఒక్కదాని విషయంలోనే క్రమపరచమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక వ్యక్తి నాడు, ఆ వ్యక్తి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మీ ధనం ఎక్కడుండునో మీ మనస్సు కూడా అక్కడే ఉండును. కనుక ఆ విషయంలో క్రమపరచబడాలని దేవుడు ఒక వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదువుదా లోకరాశి వార్త 12:16. మరియు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని ఇలాగూ చేస్తాను, నా కోట్లు విప్పి చాలండి. ఇందాక ఆ యవ్వను నుండి నీ దగ్గర ఉన్నది తీసుకెళ్ళి పేదలకి ఇమ్ము అని అంటే ఆ వ్యక్తి ఏమంటా ఉన్నాడు? నా వల్ల కాదు అని అన్నాడు. ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు? నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు
అక్కడే ఉండును. ఇక్కడ ఉన్నటువంటి ఇతని మనసు ఎక్కడుంది? ఇతనికంట మంచిగా సమృద్ధిగా పంట పండిందట. ఇక్కడ ఆయన పలుకుతున్న మాట ఏంటి తెలుసా? అతను సంపాదించిన సంపద అంతట్లో కూడా రాయబడినటువంటి మాటల గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన 17వ వచనం నుండి ఆలోచన చేస్తే, నా పంటను సమకూర్చుకున్నటకు, అంత మాత్రమే కాదు, నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, అన్ని విషయాల్లో నా 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 ఎవరు గొప్పతనం? ఎవరిస్తే, ఎవరు నడిపిస్తే ఇప్పుడు ఇక్కడి వరకు నడవగలిగాం? మన శక్తిని బట్టి కాదు, మన బలమును బట్టి కాదు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు కనుకే, ఆయన పనిస్తూ ఉన్నాడు కనుకే, ఆయన నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు కనుకే మనం చక్కగా బ్రతికి పట్టగట్టగలుగుతా ఉన్నాం. ఒకవేళ ఆయన కృపే కనుక లేకపోతే, ఆయనే కనుక మన పట్ల కనికరం చూపించకపోతే, గడిచిన 2 సంవత్సరాలు మనం చూసాం కదా, ఎలా ఉంది? మనం అనుకున్నట్లు జరిగిందా? మనకు నచ్చినట్లుగా జరిగిందా? మనం ఎటు వెళ్ళినా కూడా ప్రమాదకరంగానే మారిపోయింది. ఎటు తిరగడానికి కుదరక ఇళ్లలోనే కూర్చునేటువంటి